మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ శుద్ధీకరణ కూటాలు 3వ దినాన నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడుతున్న నీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఇది నాన్న మా మనోనేత్రాలు వెలిగించండి, నీ సత్యమును గ్రహించుటకు కృప దయచేయండి. మా పితరులను మాదిరిగా ఉంచి యుగాంతమందు మాకు బుద్ధి కలుగునట్లుగా నీ శక్తి కలిగిన వాక్కులో నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని అందరినీ వాక్కు చేత పరిశుద్ధపరుస్తూ నీ ప్రేమను వ్యక్తపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ ప్రేమను మేము త్రోసివేయక ప్రభా సంపూర్ణంగా నీ మాటకు లోబడినట్లుగా కృప దయచేయండి. ఈ రాత్రి నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడ్డలతో నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా 107వ కీర్తనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాన్న మరలా ఈ సాయంకాల వేళలో ఆయన స్వరాన్ని వినడానికి మనకు కృపనిచ్చాడు. ఈ 107వ కీర్తన చాలా చక్కటి కీర్తన. ప్రపంచంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వ్యక్తినైనా దేవుడు తన కనికరము చేత మాట్లాడేటువంటి దేవుడు ఆయన. మన ప్రార్థన ఆలకించి, మన మొర ఆలకించి రక్షించే దేవుడు ఆయన. మనం మొదటి 3 వచనాల్లో ఆయన దయాళుడు అని మనం చదువుకుంటూ వచ్చాము. అంటే మంచి దేవుడు అనే మాటను మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన మనందరి శ్రమలన్నిటిలో నుండి విమోచించి తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లో నుంచి వచ్చిన శత్రువులందరి నుండి కూడా మనలను విడిపించి కాపాడగలిగినటువంటి దేవాది దేవుడని మనం మొదటి 3 వచనాల్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. అలాగే 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు విడిపించాడో మనం చూసాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యపు అనుభవంలోనికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అక్కడ నుంచి దేవుడు వారిని ఎడారిలో సొమ్మసిల్లిన పరిస్థితిలో ఉన్నటువంటి జీవితాలను దేవుడు మొరపెట్టుట ద్వారా ఆయన మనల్ని ఎలా విడిపించాడో నిన్నటి సెక్షన్లో మనం అన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజున 3వ సెక్షన్లో మరణాంధకారంలో బంధించబడిన ప్రాణాన్ని దేవుడు ఎలా విడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా నేర్చుకుంటున్నాం. మరణాంధకార పరిస్థితుల్లోకి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్నారు, వాళ్ళను దేవుడు ఎలా విడిపించాడు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిన్నటి దినాన మనం చూసాం ఎడారి అనుభవంలో ఎందుకు ఎడారిలోకి వెళ్ళారు అని మనం నిన్నటి సెక్షన్లో మనం చూసాం. ఈరోజు 3వ సెక్షన్లో ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు మరణాంధకారపు అనుభవాల్లోకి బంధించబడి ప్రాణాపాయ స్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటి, ఈరోజు ఆ విషయాలు దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుందుముగాక. ఆమెన్. చదవండానా 107వ కీర్తన 10వ వచనం నుండి 17వ వచనం వరకు 16వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. చూడండి,
నానా నీకు రాలేదా మైక్? చూడు, మైక్ దగ్గర పెట్టుకో. పిల్లని తీసే వాక్యం చదువుతా పిల్లలతో ఏంటమ్మా? పిల్లని తీయండమ్మా అక్కడ. చదవండి నాన్న. 107వ కీర్తన 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. దేవుని ఆజ్ఞకు లోబడక, జాగ్రత్తగా వినండి, చెవి గలవారు విందురుగాక. ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఎవరు అంటే, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల నుండి బానిసలుగా ఉండి విడుదల పొంది విమోచించబడినటువంటి జనాంగం. వాళ్ళు విమోచించబడ్డానికి కారణం ఏంటి అంటే, నిర్గమకాండం 2వ అధ్యాయంలో, లేకపోతే 2వ అధ్యాయం చివరిలో ఉంటుంది అనుకుంటాను, చూడండి నాన్న. వారు ఈ శ్రమలలో నుండి వారు మొరపెట్టగా అని ఉంటుంది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. 23వ వచనం. రైట్, చదువున్నారా? 2వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. చూడండి, వెట్టి పనులు, మొయ్యలేని పనులు, వాళ్ళు భారాలు మోపినప్పుడు వాళ్ళంట మొర్ర పెట్టారంట. పనులు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పని ఒత్తిడి పెరిగినప్పుడు ప్రార్థన చేశారు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఎప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. నిన్నటి దినాన మనం కొన్ని మాటలు వాళ్ళు మొరపెట్టిరి అనే మాటను కూడా ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వెట్టి చాకిరిని తట్టుకోలేక ప్రార్థన చేశారు, దేవుడు వారిని విడిపించాడు. చదువునా మాట కూడా. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇప్పుడు చూడండి, తన పితరులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను ఆలకించాడు. చెవిగలవారు విందురుగాక. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. వాళ్ళు మొరపెట్టడానికి కారణం ఏంటంటే, శ్రమలే కారణం. వాళ్ళకి సాతాను చేతిలో, లేకపోతే ఈ లోక సంబంధమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. కొత్త నిబంధన అలా కాదు. కొత్త నిబంధన ఎలాంటిదంటే, రక్షణ, పాప విమోచన కొరకు ప్రార్థించాలి, పరిశుద్ధ జీవితం కొరకు ప్రార్థించాలి. వాళ్ళు శ్రమలలో మొరపెట్టారు. శ్రమలలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు, వారిని ఐగుప్తు దేశంలోంచి విడిపించాడు. విడిపించిన తర్వాత వీళ్ళు ఎడారిలోకి ఎందుకు వెళ్ళారు? నిన్నటి దినాన మనం వాక్యంలో అన్నీ చూసాం. ఎడారిలోకి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి ఎందుకు మొరపెట్టారు అనేటువంటి విషయాలు కూడా మనం చూసాం. ఈరోజు మరొక అంశంలో మనం ఏం చూస్తున్నామంటే, 10వ వచనంలో మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కుంగజేసాడంట. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. చూడండి, సహాయం చేసేవాడు అక్కడ కూడా లేడు. మీరు ఒక్కొక్క మాటను గురించి ఆగి ఆలోచించగలిగిన సామర్థ్యం లేకపోతే పందుల ముందల ముత్యాలు పోసినట్టే ఉంటుంది. ఏమండి, ఇప్పుడు నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోరు.
ఎలాంటి పరిస్థితులు తెలిసినా దేవుని ఉగ్రత, ప్రపంచంలో మనిషి ఏ శ్రమైనా తట్టుకుంటాడు కానీ దేవుని ఉగ్రత తట్టుకోలేరు. ఆయన్ని భరించడం మన వల్ల కాదు. గమనించారా? ఇది ఎవరు అనుభవించారంటే మన పితరులు అనుభవించారు. ఈ రోజుల్లో ఏమంటున్నారంటే దేవుడు దయగలిగిన వాడు, మనల్ని ఏమనడో ఎన్ని చేసినా అంటున్నారు. ఇదంతా తప్పుడు బోధండి. నేను చెప్తున్నాను, ఉపదేశంలో ఉన్న సత్యాన్ని బట్టి చెప్పేటువంటి మాట ఏంటంటే, నువ్వు ఉపదేశాన్ని సరిగ్గా విని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత నీ అర్పణను దేవుడు అంగీకరించాలి. అంటే నీ జీవితంలో నీ నడకైనా, నీ పడకైనా, నీ చూపైనా, నీ మాటైనా, నీ హృదయ తలంపులైనా దేవుని చేత అంగీకరించబడాలి. అంగీకరించబడకుండా నీ అర్పణ చెల్లదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, వాళ్ళకు వచ్చినటువంటి బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. చూడండి, ఈ బతుకులు చిన్నవి కాదండి. ఆయాసం చేత బ్రతకడం అంటే, మీకు లంగ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. ఆయాసంతో అంటే ఒక అడుగు వేస్తే ఆయాసం వచ్చేస్తుంది, 2 అడుగులు వేస్తే ఆయాసపడతారు. ఆయాసపడడం అనేది చిన్న మాట కాదండి. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు ఉంటుంది. అంటే ఏ సెకండ్లో గుండె ఆగిపోద్దో తెలీదు. అంటే వీళ్ళు బ్రీతింగ్ అందదు, బ్రీతింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఆయాసం చాలా ప్రమాదకరమైనది. వీళ్ళ ఆయాసానికి కారణం ఏంటంటే బాధలు, కట్లు, బంధించబడిన వాళ్ళై చీకటిలోనూ మరణాంధకారములోనూ ఉన్నారంట. చీకట్లో 1 గంట ఉంటారా, 2-3 గంటలు ఉంటారా? తట్టుకోలేరు. వీళ్ళని ఈ స్థితిలోకి అప్పగించింది ఎవరంటే దేవుడు. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, వీళ్ళని ఈ స్థితికి అప్పగించింది ఎవరు? దేవుడు అప్పగించాడు. ఎందుకు అప్పగించారు అంటే, ఆయన ఆజ్ఞకు లోబడలేదు అని రాసి ఉంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆజ్ఞకు లోబడలేదంట, అంతే, వేరే రీజన్ ఏం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆజ్ఞకు లోబడలేదు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఆజ్ఞకు ఉన్నటువంటి విలువ ఏంటో తెలిసిన ఫర్ ఎవర్, ఎప్పటికీ. ఆజ్ఞ అనేది ఎప్పుడూ కూడా టెంపరీ కాదు. ఇప్పుడు ఆజ్ఞ అనేది ఫర్ ఎవర్. ఇప్పుడు చూడండి, ఆదాము ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఆదాము యొక్క మానవాళి మొత్తం ఆదాములో నుంచి బయటకు వచ్చారు. లోబడకపోవటం వలన మరణం ఏలుబడి చేసింది. ఏమండి, పెద్ద పెద్ద తప్పులు చేస్తే, పాపం చేస్తే కాదండి. ఇక్కడ ఆజ్ఞకు ఉన్నటువంటి జీవం ఎలాంటిదంటే ఫర్ ఎవర్, ఎప్పటికీ నీ మీద తీర్పుగా ప్రకటించబడుతుంది. మళ్ళా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఆజ్ఞ అతిక్రమం అనేది నిత్యమైన తీర్పు. 1 రోజు 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యి తర్వాత మరలా మనం బాగుపడతాం అనేది కాదండి. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత నిత్యమైన తీర్పులో నీకు వచ్చేది ఏంటంటే నిత్యమైన మరణం. ఇది చాలామందికి అర్థం కావట్లా. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ఆజ్ఞను అతిక్రమించినా కూడా పర్వాలేదులే అని అనుకుంటున్నారు. నేనేమంటానంటే, మన పితరులను పర్వాలేదులే అని ఆయనేం విడిచిపెట్టలేదే. మీకు ఒక రహస్యం చెప్పిన, మరణానికి ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చినటువంటి మరణపు అనుభవంలో నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్తాడు దేవుడు. అందులో ఆయన కృపా అతిశయములు ఏంటి అనంటే, నీ తప్పును తెలుసుకొని మొరపెట్టినప్పుడు ఆయన కేవలం ఆయన కృపా కనికరముల చేత నిన్ను బ్రతకనిస్తాడు, అంతే తేడా. ఈ రోజున మనం చేసే భక్తిని బట్టి కాపాడబడతాం అనుకునేది పెద్ద భ్రమ. నేను గుడికి వెళ్ళాను, కానుకలు ఇచ్చాను, లేకపోతే మంచి జీవితం చేస్తున్నాను, అందుకనే నేను అంగీకరించబడ్డాను అనుకోవద్దు. ఇది చాలా శుద్ధ తప్పు.
నిన్ను అంగీకరించడానికి దేవుడు కనికరపడాలి. నిన్ను అంగీకరించడానికి దేవుడు కృప చూపించాలి. ఒక మనిషికి దేవుడు కృప చూపించకపోతే నువ్వు చేసిన భక్తి ఏది కూడా ప్రభు చేత అంగీకరించబడదు, చెల్లదు. చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే, వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించింది ఎందుకు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ఆజ్ఞను అతిక్రమించారు, వాళ్ళ రీజన్ ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎందుకు ఆజ్ఞ అతిక్రమించారంటే ఏం చెప్తారు? ఏనా ఆదాము అవ్వలు ఎందుకు ఆజ్ఞను అతిక్రమించారంటే ఏం చెప్తారు? అసలు ఎప్పుడైనా వాక్యం గురించి ఆలోచిస్తే మనకు ఆన్సర్లు వస్తాయి. వాక్యం గురించి ఆలోచించంగా, ఆలోచించు. వాక్యాన్ని గురించి ఆలోచించాలి, వినాలి, ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇలా గనుక చేయకపోతే నువ్వు ఎప్పటికైనా సరే పొట్టే, నువ్వు ఏదో ఒక రోజున విడిచిపెట్టబడి ఆరని అగ్నిలోకి వెళ్ళడం గ్యారంటీ, డ్యామ్ షూర్. ఇందులో మనకి అడ్జస్ట్మెంట్లు అవ్వడానికి ఇక్కడేం కారణాలు ఏముండవు. దేవుడు ఎప్పుడు కూడా కొలత ఉంటుంది ఆయన దగ్గర. విన్న తర్వాత నువ్వు దాన్ని ధ్యానం చేసి ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఏమవుద్దంటే నువ్వే కలిపి చెరుపుతావు. వాక్యాన్ని నీకు నువ్వే కలిపి చెరుపుకుంటావు. దేవుడు దయగలిగినోడైతే అంటది నీ మనసు. అందుకనే మంచి మనస్సాక్షి గురించి 9 ఆదివారాలు దగ్గర 10 గంటల పైన ప్రభు మనతో మాట్లాడాడు. ఎవరికి గుర్తు ఉండదులేండి, ఎవరో ఆలోచించేవాళ్ళు కూడా ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇప్పటికీ 4-5 నెలలు అవుతున్నట్టుంది అనుకుంటా మంచి మనస్సాక్షి గురించి నేర్చుకొని. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక రీజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించడానికి రీజన్ ఏంటి? వినకూడని స్వరాన్ని విన్నారు, అంతే కదా. నువ్వేం ఆలోచించావు, ఏం ఆలోచిస్తావు? వాళ్ళు ఎప్పుడూ వినే స్వరాన్ని సేమ్ ఈక్వల్ టు అపవాది కూడా నీతో ఎలా మాట్లాడతాడంటే వాడు కూడా వాక్యమే మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. దేవుని స్వరం వాడి స్వరం రెండు ఈక్వల్గానే ఉంటుంది. మన లాస్ట్ సేవకుల కూటంలో మనం ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. మీరు సేవకుల కూటానికి రారుగా దొరలో, ఏమోలండి నాకెందుకు చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతాను. నా యాత్ర నేను ముగించుకుంటాను. నేను దేవుని ఎదుట నిందారహితంగా ఉన్నానో లేదో నన్ను నేను విమర్శించుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవడు ఎటుపోతున్నాడో నేనేం చేస్తాను? వాక్యాన్ని అడిగి నేర్చుకునే పిల్లలు వేరుగా ఉంటారు. వాళ్ళకు తృష్ణ ఉంటుంది. మాస్టర్ లేకుండా పిల్లలు పాస్ అయ్యి నెక్స్ట్ క్లాసులోకి వెళ్తారనేది అబద్ధం. మాస్టర్ దగ్గర చదువుకున్నప్పుడే వాడు చక్కటి రిజల్ట్తో పాస్ అవుతాడు. తెలివి జ్ఞానం ఉన్నంత మాత్రాన పాస్ అవ్వలేరు. ఇక్కడ మనకి జరుగుతున్నది ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించవలసి వచ్చింది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ అనేది ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఆజ్ఞ అనేది ఒక మనిషి యొక్క నిత్యత్వానికి తీర్పు తీరుస్తుంది. అంటే ఫర్ ఎవర్. ఆజ్ఞ ఎప్పుడు కూడా భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోదు. అది ఎప్పటికీ నీ మీద తీర్పరిగా నిలబడుతుంది. ఒక్కసారి నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత మరలా నీ జీవితంలో దేవుని కనికరం, కృప నీ మీద జాలి పడితే తప్ప నువ్వు చేసిన భక్తి వల్ల, నేను చేసిన భక్తి వల్ల మరలా మనం కనికరించబడతాం అనేది అబద్ధం. మన భక్తి వల్ల మనం ఎన్నడూ కూడా దేవుని చేత అంగీకరించబడం. కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే మన పితరుల జీవితంలో దేవుడు మనకేం చూపిస్తున్నాడంటే మాదిరిని చూపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మన పితరులు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వాళ్ళకి దేవుడు గాఢాంధకారాన్ని, చీకటిని ఇచ్చాడు. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో గాఢాంధకారం, చీకటే అనే అనుభవం ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పండి. గాఢాంధకారం, చీకటి అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే నీ మైండ్ పనిచేయదు. అర్థమైందా?
నువ్వు దేని గురించి ఆలోచించడానికి వీలుండదు. ఇప్పుడు మెంటల్ డిఫెక్షన్ ఉంటుంది చూసారా, ఆ టైప్ అన్నమాట. ఇప్పుడు పిచ్చాసుపత్రులు ఎవరు ఉంటారు? మెంటల్ డిప్రెషన్స్లో ఉంటారు వాళ్ళంతా కూడా. చూడండి, అంటే అర్థం ఏంటి? వాళ్ళ క్రియలకి వాళ్ళ మాటలకి జరిగే పరిస్థితులకి సంబంధాలు ఉండవు. దీన్నే గాఢాంధకారం అంటారు. గమనించారా నాన్న? అంటే నువ్వు అనుకున్న ఊహ ఒక్కటి కూడా జరగదు, నువ్వు అనుకున్న ఆలోచనలు జరగవు. దాన్నే చీకటి అంటారు, గాఢాంధకారం అంటారు. వీళ్ళు చీకటి మరణాంధకారంలో బంధించబడి ఉన్నారంట. బంధించబడ్డం అంటే అర్థం ఏంటి? బంధించబడ్డం అంటే అర్థం ఏంటి? అంటే నీ మీద నీకు అధికారం ఉండదు. ఎవరి అధికారం ఉంటుంది? ఆలోచించండి, ఎవరి అధికారం ఉంటుంది? సాతాను యొక్క అధికారం ఉంటుంది. దేవుని అధికారం కానీ సాతాను అధికారం కానీ ఉంటుంది. ఈ రెండిట్లో ఎవరి అధికారం చెప్పండి? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా, తల్లి తండ్రి ఎంతగానో పెంచి 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచిన తర్వాత వాళ్ళు మాట్లాడి నానా పలాంది వద్దురా అంటే ఏమంటారు వాళ్ళు? ఏయ్ నాకు ఏం ఫోన్ కావాలా? ఐఫోన్ కావాలా. అంతేనా ఇసాకయ్య? నీకు ఐఫోన్ ఏమైనా కొని తెచ్చారా? తోలు ఊడిపోద్ది, కొత్త తోలు అతికించాల్సి వస్తుంది, కుట్లు కూడా పడతాయి. అర్థమైందా? జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇక నీ మీద నీకు అధికారం ఉండదు. ఇప్పుడు నీ మీద అధికారం ఎవరిది ఉంటుంది చెప్పండి? డబ్బు, వెండి, నీ అందం, నీ ఇష్టం, నీ కోరిక. అర్థమైందండి? నీకు నచ్చిన ఆలోచన. ఇప్పుడు నీ మీద సర్వాధికారం ఆజ్ఞకు ఉంది. ఆజ్ఞకి ఉంది అంటానికి రుజువు ఏంటంటే ఆయన మాట సెలవిస్తే సర్వప్రపంచాలు వచ్చి ఏదేను తోటలో అవ్వ ఆదాము కష్టపడితే పోషించలే. చెట్లు దానంతటికి అయ్యే మొలిసినాయి, దానంతటికి అయ్యే ఫలాలు ఇచ్చినాయి. భూమిలో నుంచి తేమ బయటకు వచ్చి ఆ ఏదేను తోటంతా తడిపి పంటలు పండించిందంట. అంటే వీళ్ళేం సేద్యం చేయలే. అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే ఆజ్ఞ ఉంది అక్కడ. ఆజ్ఞ ఏం చేస్తుందంటే నీకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చి సిద్ధపరిచింది. శాలేం, నేను నీకు ఇప్పుడు ఏం చెప్పా? ఆజ్ఞ ఏం చేస్తుందంటే నీకు కావలసినవన్నీ సమకూర్చి సిద్ధపరిచింది. ఇప్పుడు నీ ఇష్టం ఏం చేస్తుంది అంటే అర్థం ఏంటి? దేవుని అధికారం కాకుండా సాతాను యొక్క అధికారం నీ మీద ఉంటే ఏం చేస్తుంది? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోమంటది, నీకు నచ్చింది చేయమంటది. అంటే మరి ఆజ్ఞ, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆజ్ఞకు లోబడిన వాడై బ్రతకాలి. దిస్ ఈజ్ ద హెవెన్లీ రూల్స్. పరలోకం యొక్క ఆజ్ఞ. మనిషిని తయారు చేసినప్పుడు ఆజ్ఞ ద్వారా ఆయన మనిషికి జీవాన్ని ఇచ్చాడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనిషికి జీవం ఎక్కడుంటుందంటే నీకు ఇవ్వబడిన ఆజ్ఞ ద్వారా నీలో జీవం ఉంటుంది. ఇప్పుడు ఆజ్ఞను నువ్వు అతిక్రమించావనుకోండి, ఇంకేముంటుంది? మరణాంధకారం ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమి ఇచ్చాడు? మరణాంధకారం ఇచ్చాడు. మరణాంధకారం అంటే ఏంటో తెలిసిన? ఆజ్ఞను అతిక్రమించడానికి కారణం ఏంటి? నెంబర్ 1, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత నీకు వచ్చేది ఏంటంటే మరణాంధకారం. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించే మరణాంధకారం ఎందులో ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడాలి లేఖనాల్లో. మరలా చెప్తున్నాను, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మరణాంధకారం ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేసింది. ఇప్పుడు మరణాంధకారం ఏలుబడి చేసినట్టు మనకెలా తెలిసిద్ది? ఏది మరణాంధకారం, అంధకారం ఏది, మరణాంధకారం ఏది నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆజ్ఞను ఏ పరిస్థితుల్లో మీరారో
పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, ఆజ్ఞను ఎందుకు మీరవలసి వచ్చిందో, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మీరేరో మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి నాన్న, 78వ కీర్తనలో 40వ వచనాన్ని ఒకసారి చదవండి నాన్న. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులు తిరుగుబడిరి, ఎన్నో మార్లు తిరుగుబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులు దుఃఖపెట్టిరి. చూడండి, ఎడారిలో మనం నిన్నటి దినాన్ని చదువుకున్నాం, ఎన్నో మార్లు దుఃఖపెట్టానండి. ఏమండి, దుఃఖపెట్టిన మనుషులండి. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుణ్ణే దుఃఖపెడతాం. చదవండి నాన్న. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఎందుకు సంతాపాన్ని కలగజేశారు? ఆయన బాహుబలమైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే, ఆయన ఐగుప్తు నుండి వీళ్ళని ఎలా కాపాడాడో గుర్తు తెచ్చుకోవాలి. అంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? గుర్తు తెచ్చుకోకుండా, జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేస్తున్నారు? ఆయన ఆజ్ఞను మీరటానికి గల కారణం చెప్తున్నాను. మీరినప్పుడు గాఢాంధకారం వచ్చింది, అంధకారం వచ్చింది, మరణం వచ్చింది, శ్రమలు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఎందుకు మీరేరు అంటే, వీళ్ళు దేవుని యొక్క రక్షణను, విమోచనను గుర్తు తెచ్చుకోలేదంట. మరి వీళ్ళు గుర్తు తెచ్చుకోనకుండా మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చదవండి. న్యాయాధిపతులు పుస్తకంలో 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. లేకపోతే న్యాయాధిపతులు 2:11-12 చదువునానా, ఆ తర్వాత 10:6 కూడా చదువుకుందాం. న్యాయాధిపతుల పుస్తకం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువునానా. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి. ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశములో నుండి రప్పించిన దేవుని మర్చిపోయారు. ఇందాక మనం చదివాం. ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదో ఇక్కడ చెప్తున్నాడు. రీజన్ ఏంటో చెప్తున్నాడు. చదువునానా. తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూనున్న జనుల యొక్క దేవతలలో ఇతరుల యొక్క దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. ఇదండి. ఏమో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మరి ఈరోజు రాత్రి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అర్థమైందా నాన్న? ఇప్పుడు చూడండి, ఇతర దేవతల యొక్క అన్య దేవతలను వీళ్ళు పూజలు చేస్తూ ఉన్నతమైన స్థలములలో వాళ్ళ అన్యజనుల యొక్క టెంపుల్స్ కడుతూ ఏ దేవుడు రక్షించి తీసుకొచ్చాడో మర్చిపోయారు. ఇప్పుడు రక్షించిన శ్రమలో మొరపెట్టినటువంటి వాళ్ళ ప్రార్థనను దేవుడు ఆలకించి రక్షించాడు. ఇలాంటి దేవుడు మరి ఎక్కడా లేడని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రార్థన ఆలకించి మొరపెట్టినప్పుడు ఆలకించి విరోధుల చేతుల నుంచి రక్షించిన దేవుడు ఈయనలాంటి దేవుడు ఎవరూ లేరని, అన్ని దేవతలు ఎవరూ కూడా రక్షించలేదని చెప్పారు. ఇక్కడ మనం వింటున్నటువంటి విషయాలను కొంచెం లోతుగా ఆలోచించాలి. దేవుడు ఎందుకు వీళ్ళను మరణాంధకారానికి అప్పగించాడంటే ఆజ్ఞను మర్చిపోయారు. ఏంటి ఆజ్ఞ? ఇప్పుడు మనం పితరులకు వాగ్దానం చేసిన దానిని బట్టి, అంటే ఆజ్ఞ ఇచ్చాడు, అంటే మాట ఇచ్చాడు ఆయన.
బట్టి జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో నుంచి విడిపించాడు. విడిపించబడిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చుట్టూ ఉన్న అన్య దేవతల యొక్క విగ్రహాలకు బలులిస్తూ వాటిని పూజిస్తూ దేవుడైన యెహోవాను మర్చిపోయారు. అంటే ఎందుకు మర్చిపోయారు? రీజన్ ఏంటి అంటే ఒక విగ్రహానికి వాళ్ళు పూజలు చేస్తున్నారు. దిస్ ఈజ్ ద రీజన్. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళ జీవితం ఏంటి? ఆజ్ఞ ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవ చేపిస్తుంది. ఆజ్ఞ ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేపిస్తుంది. మరలా జాగ్రత్తగా వినండి. ఆజ్ఞ ఎప్పుడు కూడా నువ్వు అనుసరిస్తున్నావు అని అంటే నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం చేస్తావు. ఇప్పుడు వీళ్ళు విగ్రహాలకు తట్టు ఎందుకు తిరిగిపోయారంటే వీళ్ళు ఏం చేశారంటే, చదవండానా, న్యాయాధిపతుల్లోనే 10వ అధ్యాయము 6వ వచనం చదువునానా. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎక్కడున్నారు? యెహోవా సన్నిధిలోనే ఉన్నారు. మందిరానికే వెళ్తున్నారు. ప్రార్థనకి వెళ్ళే బ్యాచ్ వీళ్ళంతా, ప్రార్థనకి వెళ్ళే బ్యాచ్ వీళ్ళందరూ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన సన్నిధిలోనే ఉండి దుష్టుడి యొక్క ప్రవర్తన అనుసరించి నడుస్తున్నారు. ఆజ్ఞను అతిక్రమించడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకోవట్లా. అంటే ఆయన ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకోవట్లా. జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేస్తున్నారు? దేవుని మరిచిపోయి అన్యజనుల యొక్క దేవతల తట్టు తిరిగి వారిని పూజించి ఆరాధిస్తున్నారు. వీళ్ళు దేవుని ప్రజలుగానే ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రవర్తనలో దుష్ట ప్రవర్తనలు ఉన్నాయి. ఇదే గాఢాంధకారం అంటే. చూడండి, నువ్వు దేవుని సన్నిధిలోనే ఉంటావు, దుష్టుడి యొక్క ప్రవర్తన నీలో ఉంటుంది. వాడి ప్రవర్తనలో ఏముంటుంది? మొట్టమొదట గర్వం ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిలో గాఢాంధకారం అంటే ఏంటో తెలిసిన? గర్వం. ఒక మనిషిలో గాఢాంధకారం అంటే ఏంటో తెలిసిన? ఆజ్ఞను అతిక్రమించటం. ఒక మనిషిలో గాఢాంధకారం అంటే ఏంటో తెలిసిన? మీరు ఆలోచించారా? విగ్రహముల తట్టు తిరగటం. నీ జీవితంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో తెలుసా నీకు? ఇప్పుడు చూడండి, దేవుని కంటే దేనిని ప్రేమించినా అది మనిషి యొక్క జీవితంలో ఒక విగ్రహం అయిపోద్ది. ఇప్పుడు లూసిఫర్ దేన్ని ప్రేమించాడు? దేవుని కంటే తన్ను తాను ప్రేమించుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎదుటి వారి కొరకు బ్రతకాలి. మీకు పాల్ గారని అపోస్తుల పరిచర్య చెన్నైలో, శ్రీలంకలో ప్రారంభమై చెన్నై దాకా వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో సాక్ష్యాలు ఏంటో తెలిసిన? వాళ్ళకి ఆ దైవజనుడికి దేవుడు 2 లక్షల రూపాయలు ఇస్తే, అంతేనయ్యా? ఎంత ఇచ్చాడు? 2 లక్షలేనా? దానిలయ్యా 2 లక్షలు ఇచ్చానా? ఇస్తే ఎవరికి ఇచ్చాడు ఆయన? ఏమండి, దైవజనుడు ఆయనకి కానుక వచ్చిందండి, 2 లక్షలు కానుక వచ్చింది. కానుకొస్తే ఎవరికి ఇచ్చాడు తెలిసిన? తోటి సేవకుడికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. మరి ఆయన ఏం తినలేదంటే తినడం. క్రైస్తవుడు ఎవరి కొరకు బ్రతకాలో తెలిసిన? నీ పొరుగోడు కొరకు బ్రతకాలి. ఏమండి, ఈ జీవితం చెయ్యాలంటే నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందండి. ప్రభాకర్ మన సాక్షి ఒప్పుకుంటుందా? ఇప్పుడు మనం తినేది తీసుకెళ్ళి పక్కింటోడికి పెట్టాలంటే మరి అది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరి ఇసాక్ ఏం చేస్తాడో చూడాలి. మరి అయ్యా, ఇప్పుడు చిన్నపిల్లడు కదా అని ప్రశాంత్ బాబుకి కొనుక్కున్నదల్లా పెడతాడు మా ఇసాకయ్య. రేపు పెద్ద ఎరిగిన తర్వాత 10,000 నీకు దేవుడు కానుక ఇచ్చాడు అనుకో, 10,000 తీసుకెళ్ళి వాడిని పిలిచి, ప్రశాంత్ పరిచర్యకు వాడరా అని 10,000 ఇస్తావా? అవునా? ఓకే, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం,
ఏది మరణాంధకారం? ఒక విగ్రహం అనేది నీ జీవితంలో ఒక మరణాంధకారం. ఒక విగ్రహం దగ్గర ఒక విగ్రహాన్ని నీ హృదయంలో పెట్టుకొని బతుకుతున్నావు అంటే అర్థం ఏంటో తెలిసిన? నువ్వు ఆల్రెడీ దేవుని ఉగ్రతలో నువ్వు ఉన్నావు. లోబడనుల్లని వారి మీద దేవుని ఉగ్రత ఉంటుందని రాసి ఉంది. తెలుసా మీకు? ఎక్కడది? రోమాపత్రికలో అనుకుంటా. చూడండి నాన్న, రోమాపత్రిక 1వ అధ్యాయము అదే మనం 28 చూడండి నాన్న. రోమాపత్రిక 1వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. 13:5 కాదు, మొదటి వచ్చిన మొదటి అమ్మా 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి 2:8 రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువునానా? అయితే భేదములు పుట్టించి, ఇప్పుడు చూడండి, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి. చూడండి, దుర్నీతికి లోబడు వారి మీదికి. ఏ నీతి? అది కూడా నీతే. ఇప్పుడు దుర్నీతి అంటే ఏంటి? దుష్టుడు నీతి. దుర్నీతి అంటే దుష్టుడు నీతి. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దేవుని నీతికి లోబడలేదని రాశాడు పౌలు. అర్థమైందండి? మీరు కావాలంటే ఇక్కడే 10వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువునానా? రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదువు. లేకపోతే ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక. ఇప్పుడు గమనించారా? వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. తమ స్వనీతిని అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ సొంత నీతిని స్థాపించాలని చూసుకుంటారంట. దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి. సొంత నీతి అంటే ఏంటి? సొంత నీతి అంటే ఏంటి? మనం ఇలా కూడా భక్తి చేయొచ్చు, దేవుడు ఏమని కూడా ఆయన నన్ను క్షమిస్తాడు అనుకుంటారు. పరిశుద్ధులు ఎక్కడ సంఘంలో క్యారల్స్, క్రిస్మస్లు, పండగలు ఏమి నేర్పలేదండి. అపోస్తులు సంఘాలకి ఏమి నేర్పల. వాళ్ళు ఏం నేర్పారంటే సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నారో దానిని గైకొని మనకు బోధించారు. ఇప్పుడు మధ్యలో వచ్చినవన్నీ ఒక ఆయన టీపీఎం నుంచే బయటకు వచ్చిన ఒక పాస్టర్ గారు ఏమన్నాడు తెలిసిన? మా ఇసాకే అన్నాడు, కేకుని ఎందుకు కట్ చేస్తారో తెలుసా? కేకులో తీపి ఉంటుంది, మనందరికి కూడా తీపి అంట. యాడ్ నేర్చుకొని వచ్చారా నాయన? కేకులో తీపి ఉండకపోతే చేదు ఉంటుందా? చెప్పండి. మనం కూడా తీపి. ఏందా ఇసాక నవ్వుతాయిందా? చెప్పబోయా? ఏమన్నాడు చెప్పు? కేకులో తీపి ఉంటుంది, స్టార్లో నక్షత్రాల లైట్ ఉంటుంది. ఏందండి, ఎక్కడ నేర్చుకున్నారండి చెత్త పద్ధతిలో? నీ తీపి కోసం దాన్ని వక్రంగా మార్చి దాన్ని మనకు నచ్చినట్టు స్టార్లు, నక్షత్రాలు, క్యారల్స్లు, కారల్స్లో, పారల్స్లో ఏందో ఆడ బాధలు, ఆడ తెప్పలు. ఎట్టో గట్ట ఏదో ఒకటి చేసి ఇంటింటికి తిరిగి డబ్బులు మాత్రం కలెక్ట్ చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్యాండిల్ నైట్ మీ బాప్టిస్ట్లో బాగా కలెక్ట్ చేస్తారు కదా, తిరుగులేదు అసలు. బాప్టిస్టులు రింగ్ లీడర్ ఉన్నాడులే మన దగ్గర. అర్థమైందండి? ఏం మాట్లాడతాం మనం? ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ కూడా? అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు సత్యాన్ని జ్ఞానంగా గమనించండి. ఇప్పుడు చూడండి, మన జీవితంలో మరణాంధకారం ఏంటి? మరణాంధకారం ఏంటంటే నువ్వు ఒక విగ్రహాన్ని చేసుకోకూడదు. నీ మనసులో ఒక విగ్రహానికి చోటు ఇవ్వకూడదు. నీకు జీవాన్ని ఇచ్చేది ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞ తప్ప నీ మనసులో వేరొక దానికి చోటు ఇవ్వకూడదు. గమనించారా? ఇప్పుడు విగ్రహం అనేది నీ జీవితంలో ఒక అంధకారాన్ని కలగజేస్తుందని భయపడతావు ఎప్పుడైనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏ ఏ విగ్రహాలు ఉంటాయో తెలిసిన? ధనం ఒక విగ్రహం తెలుసండి. కొలస్సీ పత్రికలు ఎక్కడ ఉంటుంది అనుకుంటా, 3వ అధ్యాయంలోనే ఎక్కడ చూడండి.
ఎక్కడ కొలసి పత్రికలో ఉంటుంది నాన్న, 3వ అధ్యాయం 5వ వచనం చదవన్నానా. కావున భూమి మీదనున్న భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశలను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇప్పుడు చూడండి, దాన్ని చంపాలంట, మర్డర్ చేయాలంట. ఏం ఎబినేజర్, ఏ రోజు మన్నా ఆ రోజే, వడ్డీలు లేవు, సీటీలు లేవు. చూసావా, వడ్డీలు తీసుకోవడం మానేత్తి నీ మొహం ఇవ్వడం చూస్తున్నాడా? ఒక్కడన్నా స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ఏమండి వడ్డీలు మానేసాడండి. నెలకొచ్చేపాటికి ఇంచుమించుగా ఒక 30,000 వడ్డీలు తెచ్చుకుంటాడు, తిన్నంత తాగినంత. అంతేనా దొరగారు? దొరలంతా ఇలానే ఉంటారు. ఇప్పుడు వడ్డీ మానేసినందుకు ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయంటే వాళ్ళ ఇళ్లలో. ఆహా, ఇదేం భక్తి, వడ్డీ మానేటివేంటి, డబ్బు లేకుండా ఎవడు బతుకుతాడు అసలు. ధనాపేక్ష అనేది చంపివేయండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మీరు తర్వాత చదువుకోండి, 1 తిమోతి 6:9 నుంచి చదువుకోండి. మీకు ధనం వలన విశ్వాసము నుండి కోల్పోతారని రాశాడు. అంటే నీకు ధనాశ కలిగిన జీవితంలో నీకు విశ్వాసం ఉండదంటే ఉండదు. విశ్వాసాన్ని వదిలిపెట్టి ఉరితాడు వేసుకుంటారంట, ఉరి వేసుకుంటారంట. ఇప్పుడు నువ్వు ఎందుకు చదువుతున్నావు అడుగు, డబ్బు కోసమే. ఈ జీవన సంబంధమైన జీవితం. నేను ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళట్లేదురండి, మన మెయిన్ టాపిక్లోకి వద్దాం. అంటే ఈరోజు రాత్రి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? అందుకని చూడండి, మీకు ఒక మంచి మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన పుస్తకంలో చూడండి నాన్న, 9వ అధ్యాయం 20వ వచనమా లేకపోతే 19:20లోనూ ఉంటుంది చూడండి. విగ్రహములను పూజించకుండా మారు మనసు పొందలేదే అని. అమ్మా 9:20 రైట్, 9:20 చదువునానా. ఈ దెబ్బల చేత, ఇప్పుడు జాగ్రత్తగా వినండి నాన్న. ఈ దెబ్బల చేత చావక మిగిలిపోయినటువంటి జనులు దెయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, బంగారు. చూడండి, ఈ దెయ్యాలంట, చూడండి ఈ పేరు చూడండి ఎలా పెట్టాడు దేవుడు. ఈ దెయ్యాలకి నోరు ఉంటుంది, మాట్లాడలేవు, కళ్ళు ఉంటాయి, చూడలేవు, కాళ్ళు ఉంటాయి, నడవలేవు, శక్తి లేనివి. ఇవన్నీ శక్తి లేనివంట. బంగారం, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా. ఇవన్నీ ఏంటంట? విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమి లేదు, మారు మనసు లేదు. కానీ వీళ్ళకేముందో తెలిసినా, మొరపెట్టే అనుభవం ఉంది. చూసారా, మొరపెడితే దేవుడు కనికరిస్తాడన్న సంగతి వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళకేం లేదంటే మారు మనసు లేదు. ఇప్పుడు చాలామంది ప్రార్థన చేస్తే చాలు, ఇక ఏ భక్తి చేయక్కర్లేదు అని ఈ దుర్బోధకుల ద్వారా బోధించబడి పోయి ప్రార్థన ఒక్కటే చేస్తారు. పిల్లలారా, నువ్వు ప్రార్థన ఒక్కటే చేసి పరలోకం వెళ్తాననుకుంటే భ్రమే. జాగ్రత్త, ఎలాంటి వాళ్ళు ఊర్ల మీద చాలామంది ఉన్నారు. అర్థమైందా? ప్రార్థన ఒక్కటి చేసి పరలోకం వెళ్ళిపోదాం అనుకునే ప్రసంగికులు కూడా, పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చేయరు, రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు నైటు పగలు, అంతే. జాగ్రత్త. ఈ రోజుల్లో గ్రహించేవాళ్ళు ఎవరు లేరండి. లేఖనాలను చూసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ఈ కర్ర, రాయి, కొయ్యకాలు చేత తయారు చేయబడేటువంటి విగ్రహాలు, వెండి బంగారాల చేత అలంకరించబడే ఈ విగ్రహాన్ని ఎవరు ఆరాధించి పూజిస్తారంటే మారు మనసు లేనోడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేదు, మారు మనసు లేదు. ఆజ్ఞను ఎవడు అతిక్రమిస్తాడో తెలిసిన, మారు మనసు లేనోడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ శుద్ధీకరణ కోటల్లో ఈ రోజున మనకి బ్రతుకుందండి, మారు మనసు ఉందండి.
ఒకడికి ధన పిచ్చ, ఒకడికి స్త్రీల పిచ్చ, ఒకడికి ఆ స్థలాల పిచ్చ, ఏమో రకరకాలు, ఒకడికి కట్నాల పిచ్చ. అంతేనయ్యా కృపరాజు? ఒకడికి కట్నం పిచ్చి, ఒకడికి బళ్ళు పిచ్చి, ఏమో నేనేం మాట్లాడేది, ఎవడు పిచ్చి ఆడికి ఆనందం. ఒకడికేం లోన్లు వడ్డీలు పిచ్చి. ఇక తెల్లారు లేగితే లోన్ ఎవడెత్తాడా, వడ్డీలు ఎవడెత్తాడా, ఇది ఒక బాధ. మీకు విషయం చెప్పనా, నీకు ఇదొక విగ్రహంగా మారిపోద్ది. ఇలాంటి విగ్రహాలు తట్టు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు తిరిగారు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదంటే మారు మనసు లేనోడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అపోస్తులు యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞను గైకొని ఆయన శిష్యులకి ఏమిచ్చాడు? ఆజ్ఞనే ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చి ఏమన్నాడు? నేను చెప్పింది మీరు గైకొని దానిని సంఘానికి బోధించండి అన్నాడు. ఇప్పుడు అపోస్తులు కాకుండా వేరొకళ్ళు ఎవరైనా పరలోకం నుండి దేవదూత వచ్చి బోధించినా నమ్మొద్దని రాశాడు కదా, వాడు శపించబడినోడు అని రాశాడు కదా. ఇప్పుడు ఈ విగ్రహం నిన్నేం చేస్తుంది తెలిసిన? వారి విగ్రహము వారికి ఉరి వేయును అని రాయబడింది. చదవండి, కీర్తనల పుస్తకంలో 106వ కీర్తన 36వ వచనం చదువునానా? 106:36 వచనం చదువునానా? వారి విగ్రహములకు పూజ చేసిరి, వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. ఏమండి, విగ్రహాలకు పూజ చేసేవన్నీ కూడా వాడికి ఉరి అయిపోతాయి. ఇక్కడ ప్రకటన పుస్తకంలో 9:20 ఏం చదివాం? దెయ్యములు అని చదివాం. ఇవన్నీ వీటిని ఏమంటారు? దెయ్యములు అంటారు. మళ్ళీ చదువునాన్న 9:20, చెవిగల వారు విందురుగాక. ఆమేన్. చదువునాన్న. ఈ దెబ్బల చేత చావక మిగిలిపోయినటువంటి జనులు దెయ్యములను, అండి రాయపు గారు వింటున్నారా? దెయ్యములను చూడను వినను నడువను. చూడండి, ఈ దెయ్యాలు అని వాక్యం చెప్తుంది. దెయ్యాలు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూసారా? అసలు విగ్రహముల జోలికి వెళ్ళమాకండి, దాని దగ్గరికి వెళ్ళమాకండి, దానికి దూరంగా పారిపోండి అని పౌలు చాలాసార్లు చెప్పాడు. యోహాన్ చెప్పాడు, పౌలు కొరింథీ సంఘాన్ని చెప్పాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు. మీరు కావాలంటే ఎక్కడెక్కడ ఉంటాయంటే 1 కొరింథీ 10:14 ఉంటుంది, 1 కొరింథీ 12:2 ఉంటుంది, 1 యోహాను పత్రిక 5:21 కూడా ఉంటుంది. విగ్రహముల జోలికి పోవద్దు, అన్యజనుల విగ్రహముల దగ్గరికి వెళ్ళొద్దు, విగ్రహములకు దూరంగా ఉండండి, విగ్రహములకు పూజ చేస్తే మీకు ఊరితాడు వస్తుంది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ పిచ్చి పాస్టర్లందరూ బయలుదేరి సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు తెలిసిన? అసలు విగ్రహారాధనకు సంబంధించిన ఆహారం కూడా ప్రార్థన చేసుకొని తినేయొచ్చు అంట. నేనేం మాట్లాడను? అసలు విగ్రహాలు దెయ్యాలు రా అంటే దెయ్యాల దగ్గర పెట్టి నీ కూడా ప్రార్థన చేసుకొని నేను తింటాను అనేవాళ్ళని, పాస్టర్లనే, పిచ్చి పాస్టర్లనే ఈ రోజున సోషల్ మీడియాలో పిచ్చి కొట్టుకుంటున్నారు దాన్ని. ఆ మాటలు చెప్పి పాస్టర్లే కొట్టుకుంటున్నారు. ఒకడేమో ఎస్ అంటాడు, ఒకడేమో నో అంటాడు. అవి దెయ్యములు రా అని చక్కగా 9:20 ప్రకటన పుస్తకంలో చెప్తున్నాడుగా. ఈ పాస్టర్లో మెయిన్ పాస్టర్లో ఏమంటే ఇట్లాంటి వాటికి విగ్రహములకు పూజ చేసిన వాటిని తినొచ్చని చెప్పే పాస్టర్లు ఎవరో తెలిసినా? చూపించిన బైబిల్లో మీరు చదువుతారా? చూడండి, ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం. చెవి గలవారు చక్కగా చెవులు పెట్టుకొని వినండి. అయినను నీ మీద తప్పు ఒకటి. ఇప్పుడు చూడండి, సంఘములో దేవుడు ప్రకటన గ్రంథంలో సంఘాలన్నిటికీ తీర్పు తీరుస్తున్నాడు, వాళ్ళ తప్పులు మోపుతున్నాడు. ఆ తప్పులో ఇది ఒక తప్పు. ఏంటి? అయినను నీ మీద తప్పు ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమనగా తాను ప్రవర్తనని చెప్పుకొనుచున్న. దెయ్యం పట్టిందే నీకేమన్నా? అడి జరిగి చదువునానా? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. ఏమనగా తాను ప్రవర్తనని చెప్పుకొనుచు యెజబెలను స్త్రీని. ఇప్పుడు సంఘానికి స్త్రీలు
ప్రవక్తకి నేను పాస్టర్ అమ్మని చెప్పుకుంటున్నారంట. దేవుడు ఏమంటున్నాడంటే ఇది యెజబేలు బ్యాచి అంటున్నాడు దేవుడు. చదువునానా? తాను ప్రవక్తిని అని చెప్పుకొని చూడగా యెజబేలను స్త్రీని ఉండనిచ్చింది ఎవరు? మగ పాస్టర్లు. ఆడోళ్ళ పాస్టర్ను ఉండనిచ్చారు సంఘంలో. జారత్వము చేయుటకు. ఇప్పుడు ఈ ఆడోళ్ళు పాస్టర్లు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును నా దాసులకు బోధించుచు. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారిని కూర్చోబెట్టి పాస్టర్ అమ్మగారు వాక్యం చెప్తారంట ఆ సంఘాల్లో. ఏమండి, ప్రపంచంలో బైబిల్ చదివేవాడు ఎవడుంటాడు చెప్పండి? దైవజనులు కూర్చొని ఆడోళ్ళు ప్రసంగం చేస్తుంటే వాళ్ళ మాటలు వాళ్ళ వాక్యాన్ని వింటున్నారంట. దేవుడు అంటాడు అది యెజబేలు స్త్రీ, అది ఏం చేస్తుంది తెలుసా? విగ్రహములకు బలిచ్చిన దాన్ని తినొచ్చు, నువ్వు వ్యభిచారం కూడా చేయొచ్చు, ఏం కాదంటది. అట్లాంటి వాళ్ళ సంఘాల్లో కూర్చున్న పిల్లలకి చెవులు పనిచేయవండి, వాక్యం పనిచేయదు, సత్యవాక్యం అర్థం కాదు. వీళ్ళకి దురద చెవులు కలిగి ఉండి తెగ ఆతృతతో ఎగబడిపోతూ ఉంటారు. నుంచుంటే వీడియో, కూర్చుంటే వీడియో, మాట్లాడితే వీడియో. అంతేనా ప్రభాకర్? ఊపిరి ఆడిద్దా అసలు? మరి ఎక్కడ పెడుతున్నారో ఇవన్నీ రికార్డింగ్ చేసి దేవునికే తెలియాలా, యేసయ్యకే తెలియాలా? నాకు మాత్రం తెలియదు. చూసారా, సంఘములో స్త్రీ అంట యెజబేలు స్త్రీ వాక్యం చెప్పిద్దంట. దాన్ని ఉండనిచ్చింది కూడా పాస్టర్లే. ఆడోళ్ళు వాక్యం చెప్పొచ్చు అని చెప్పి పాస్టర్లే ఆడోళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళు కూర్చొని వాళ్ళు చెప్తే వాక్యం వింటున్నారు. మీరు యూట్యూబ్లో చూడండి, పిచ్చి కుప్పలు. నేనేం చెప్పేది, ఒక పాపాన్ని, ఇశ్రాయేలీల పాపాన్ని దేవుడు స్త్రీ యొక్క బహిష్టుతో పోల్చాడండి. ఒక బలిపీఠం మీదకి ఎక్కి నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసే అధికారం స్త్రీలకు ఇచ్చాడండి ఎక్కడైనా? మళ్ళీ వీళ్ళు బాప్తీసాలు ఇవ్వాలంటే మళ్ళీ ఎవడో రావాలి, పాస్టర్ ఇంకొకడు రావాలి, బల్ల ఇవ్వాలంటే ఇంకొకడు రావాలి. మరి సేవకుడు అంటే అన్ని పనులు చేయాలి కదా. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా ఇస్తున్నారులేండి, టబ్బుల్లో కూర్చోబెట్టి, టబ్బు నీళ్ళలో కూర్చోబెట్టి బాప్తీసాలు ఇస్తున్నారు ఆడవాళ్ళు కూడా. బల్ల కూడా ఆడవాళ్ళు ఇస్తున్నారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. దేవుడు అంటాడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? సంఘంలో వ్యభిచారం చేయొచ్చు, విగ్రహార్పితమైన వాటికి ఆహారం తినొచ్చు, ఏం పర్లేదని చెప్తారు. ఏండి రాయప్ప గారా, మీరు వీధి సువార్తన చేయరాదండి? నా గురించి పబ్లిసిటీ చేయకపోతే సత్యవాక్యాన్ని పట్టుకొని వాక్యం ఎటు చెబుతుందని రోడ్ల మీద వాక్యం చెప్పరాదు? నీకు హ్యాండ్ మైక్ ఇస్తాను ఒకటి ఉంది, అది లేఖనాల్లో చూసేవాళ్ళు ఎవరు లేరండి, గ్రహించేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఒక విగ్రహారాధన వల్ల ఇశ్రాయేలు ప్రజల్లో అంధకారం వచ్చేసింది, చీకటి వచ్చేసింది, శ్రమలో బాధలు వచ్చేసినాయి. భయపడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మొరపెడితే మొరాలకించి విడిపిస్తాడు. దేనికి? నీ పితరులకు వాగ్దానం చేశాడు కనుక, నీ పితరులకు మాట ఇచ్చాడు కనుక నిన్ను కనికరిస్తాడు. మన పితరులకు వాగ్దానం చేసిన మాట ఇచ్చాడు కాబట్టి మనలను కనికరిస్తాడు మొరపెడితే. కానీ నీ బతుకులో మారు మనసును కోల్పోయే పరిస్థితి నీలో ఉంటే నీ బ్రతుకులో ఉండేదేంటో తెలిసిన? మరణాంధకారం, గాఢాంధకారం, చీకటి, శ్రమలు, బాధలు. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువునానా? 107వ కీర్తన 10, 11, 12 వచనాలు చదవండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. మహోన్నతుని తీర్మానం అంటే ఏంటి? ఆయన నిర్ణయం, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తాలు నువ్వు తృణీకరించి ఉన్నందున బాధ చేతను, ఇప్పుడు చూడండి, బాధల చేతను, ఇనుప కట్ల చేతను బంధించబడిన వాళ్ళై చీకటిలోను. చూసారండి, బాధలో, ఇనుప కట్లు అంటే ఏంటి? ఇనుప కట్లు అంటే ఏంటి? నీకు బలం ఉంటుంది, విడిపించుకోలేవు. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మీరు ఆలోచించండి, చేయగలిగిన పనే చేసుకోరు. చేయగలిగిన పనే అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు పక్కనే ఫ్రూట్స్ ఉంటాయి, తినాలనిపిస్తుంది, కానీ నువ్వు తెచ్చుకొని తినలేవు. ఎందుకని? కారణం ఏంటి ఊహించావా?
దేవుడు నీకు అనుమతి ఇవ్వడం. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే ఒక సంఖ్యలో నిన్ను బంధించి ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆల్రెడీ సాతాను చేతిలో బంధించబడి ఉంటావు. నీ కళ్ళ ముందల దేవుడు అనుమతించినవి ఒకవేళ నీకు ఆరోగ్యం ఇచ్చే నీ కళ్ళ ముందలున్నా అవి నువ్వు అనుభవించడానికి వీలు లేకుండా ఉంటాయి. అంటే నీకు ఒక సంఖ్యలో బంధించబడి ఉంటావు, వీలుండదు నీకు. ఇప్పుడు నీ జీవితంలో ఏ పరిస్థితులు జరుగుతాయి అంటే దాని అర్థం ఏంటి? ఈ పరిస్థితులు నీలో కనబడుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాల్సిన పరిస్థితి ఏంటంటే నీ జీవితంలో ఆజ్ఞను అతిక్రమించి, నిత్యత్వానికి కారణమైనటువంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించి నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావంటే నీకు ఒక విగ్రహాన్ని పెట్టుకుంటున్నావు. డబ్బును ఒక విగ్రహంగా పెట్టుకుంటావు, స్త్రీని నీ ఇష్టం. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్నే ఒక విగ్రహంగా పెట్టుకుంటావు నువ్వు. హోషేయ పుస్తకంలో ఏమన్నా రాసి ఉందో తెలిసిన? విగ్రహములకు పోతపోసిన విగ్రహాల కంటే నువ్వు ముద్దులు పెట్టుకుంటావంట. పోయి ఈ ఆరిసెమ్మలు చేసే పని అంతా అదే. అంతేనా ప్రభాకర్? ఉన్నమాట చెప్పాలిగా ప్రభాకర్ అయ్యా. రైట్, చదవండి. హోషేయ పుస్తకం 13వ అధ్యాయం 2వ వచనం. నా తర్వాత ఇరికిచ్చేదే ఆయన్నే, మరి ఏం చేస్తాం ఇప్పుడు. రైట్, చదువునానా. 13వ అధ్యాయం 2వ వచనం. హోషేయ పుస్తకం 13వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, వారు పాపమును పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివాళ్ళు చేసేటువంటి పనే. వాటికి బలులను అర్పించు వాళ్ళు దూడలను ముద్దు పెట్టుకొనుడని. దేన్ని పెట్టుకుంటారంట? దూడలను ముద్దు పెట్టుకొని. బాలయేసు, చిన్నయేసు, బొమ్మయేసు, ముద్దు పెట్టుకొనుడి. అవునా? ఏం నేర్చుకున్నారు నాన్న? మళ్ళీ ఆ సంఘాలకు కుప్పల జనం. ఎలాంటి ఇలాంటి వాళ్ళకి మారు మనసు లేదని దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 9:20లో వీళ్ళు దెయ్యాలను వెంబడిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, దేవుని వాక్యం ఇంత పచ్చిగా చెబుతుంటే ఎవడికన్నా భయం ఉందండి? భయపడేవాళ్ళు ఉన్నారంటారా? మీకు విషయం చెప్పనా? దేవుడు అంటున్నాడు, వీళ్ళ బతుకుల్లో ఏముంటాయి తెలిసిన? గాఢాంధకారం ఉంటుంది. వీళ్ళు తెల్లాలైతే పండగలు చేయడానికి ఉంటారు. వీళ్ళు బ్యాచ్ పండగలు చేయడానికి, పండగల పేర్లు చెప్పి పాపం చేయడానికి తయారవుతూ ఉంటారు. ఇక చూడండి, ఇప్పుడు క్రిస్టమస్కి ఈ రోడ్లు మొత్తం లైటింగ్లు, డెకరేషన్లతో పెచ్చగా నిండిపోయి ఉంటాయి. ఏం మాట్లాడతాం? వాళ్ళకి ఆనందం. ఇప్పుడు మా శాలేమో రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టార్ల చుట్టూ, లైటింగ్ల చుట్టూ తిరుగునా కొడుక. అమ్మ చక్కగా తిరుగు, బండ్లు వేసుకొని. అయ్యా, కనుక ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషిలో గాఢాంధకారం ఎందుకు వస్తుందంటే విగ్రహారాధన వల్ల. మారు మనసు లేకపోవడం వల్ల విగ్రహారాధనలు వాళ్ళు చేస్తారు. ఆ విగ్రహాలు వాటికి పూజ చేసినప్పుడు అవి వారికి ఉరినిస్తాయి అని చెప్పాడు. సొలొమోను గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, నాకు సమయం అవుతుంది. సొలొమోను గురించి ఒక మాట చెప్తాను, చూడండి నాన్న, చదవండి నాన్న. మొదటి రాజుల పుస్తకంలో 11వ అధ్యాయం, మొదటి రాజుల పుస్తకం 11వ అధ్యాయము 7వ వచనం నుంచి 10 దాకా చదువునానా. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతల తట్టుకును మొలెకు అను అమోరీయుల దేవతలకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము ఇలాగు చేసెను. ఇప్పుడు చూసారా, దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. ఎవరు? సొలొమోను జ్ఞాని.
అర్థమైందండి. 40 సంవత్సరాలు దేశాన్ని సుభిష్టంగా పరిపాలించినటువంటి వ్యక్తి, ఎక్కడా యుద్ధాలు లేవు, సమస్యలు లేవు. అలాంటోడు ఎక్కడ పడిపోయాడు తెలిసిన? విగ్రహం దగ్గర పడిపోయాడు. విగ్రహం అంటే ఏంటి? భార్యని ఎక్కువ ప్రేమించాడు, భార్యలను ప్రేమించాడు, రక్షించిన దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. ఈ రోజున మన బతుకులో చుట్టాలు బంధువులు వచ్చి మాట్లాడితే వాళ్ళ మాటలకు బెండ్ అయిపోయి నిత్య జీవం కలిగినటువంటి పరిశుద్ధులను సంఘ సహవాసాలను వదిలిపెట్టి బతికేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. నీకు విషయం చెప్పనా? అసలు నీకు మారు మనసే లేదు. అర్థమైందండి. నీ మనసుకు తోచినట్టు పెళ్లి రోజులు, పుట్టినరోజు దినాలు, తద్దినాలు చేసే బ్యాచీలు, పండగలు చేసే బ్యాచీల చుట్టూ తిరుగు. నీకెందుకు? దేవుని వాక్యంలో చూస్తే ఏమంటుందంటే అసలు వాడికి మారు మనసే లేదంటుంది. ఏం చెప్తావు చెప్పండి? ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించి చెప్తున్నా, దేవుని యొక్క సత్యాన్ని వినండి, గ్రహించుకోండి. ఎవరు దేనిని వెంబడిస్తున్నారో, ఎవరెవరు దేన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు కంటిన్యూ చేయనా? 11, 12 వచనం నుంచి కంటిన్యూ చేయి. మూలవాక్యంలో 107, 12. వారు కూలి ఉండగా ఆయన ఆయాసము చేత కృంగజేసెను. ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. చూడండి, నీకు సహాయం ఎక్కడా దొరకదు. కంటిన్యూ చేయనా? కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇప్పుడు చూడండి, వీళ్ళకేమి లేదు, మారు మనసు లేదు. మారు మనసు లేకపోయినా కష్టకాలంలో మొరపెడితే విడిపించాడు. ఇప్పుడు నీకు మారు మనసు లేకపోయినా దేవుడు నిన్ను విడిపిస్తాడు, గుర్తుపెట్టుకో. కానీ మారు మనసు లేకపోతే దేవుని రాజ్యం మాత్రం ఉండదు. కొరింథీ పత్రికలో రాస్తాడు, విగ్రహములకు అర్పించిన వారు ధనాపేక్ష, అదే దేవుని రాజ్యంలో విగ్రహారాధికులకు దేవుని రాజ్యం లేదని 1 కొరింథీ 6:9, ఎఫెసీ పత్రిక 5:5లో కూడా రాసి ఉన్నాయి. మీరు చదవండి. లేకపోతే 6:9 చదువునానా? అన్యాయస్తులు 1 కొరింథీ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను. ఇప్పుడు చూడండి, విగ్రహారాధికులు ఎవరికి కూడా దేవుని రాజ్యం లేదు, పరలోక రాజ్యం లేదు. ఏంటి ఎవడు భయపడతాడు చెప్పండి? నిజంగండి, ఆలోచించండి. నేను తండ్రిగా దైవజనుడిగా మీకు ఒకటే చెప్తున్నా, ఒక ఉపదేశం విడుదలైన తర్వాత ఆ ఉపదేశాన్ని ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం నిన్ను నువ్వు వాక్యానికి అప్పగించుకోవాలి. ఇదే మారు మనసు అంటే. నువ్వు వాక్యం విన్న తర్వాత దులిపేసుకొని నాకంతా అర్థమైపోయిందిలే అనుకుంటే, నిజంగా చెప్తున్నాను, ఒక రోజున ప్రభు అంటే నాన్న నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఆ రోజున నీ ఏడుపుకి అంతం ఉండదు. ఆ రోజున నీ బాధ నుండి విడిపించేవాడు ఎవడో ఉండడు. ఒక తండ్రిగా దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, ప్లీజ్ అండి, మరలా చెప్తున్నాను. ఈ ఉపదేశాలన్నీ మీ వాట్సాప్కి, టెలిగ్రామ్స్కి పంపిస్తున్నాను. మరి మీరు వింటున్నారో లేదో నాకు తెలీదు. నమ్మితేనేగా వినటానికి. ఇందులో నీకు జీవం ఉందని నువ్వు తెలుసుకుంటేనేగా దీనికి విలువిచ్చేది. ఈరోజు రాత్రి ఒక తండ్రిగా ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలి. కంటిన్యూ చేయనా? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారండి, ఇత్తడి తలుపులు ఇనప గడియలంట, అవి కూడా పగలు కొట్టేసాడు. చూడండి ఎన్ని రకాల శ్రమలు. ఏమండి, ఇలాంటి మనుషుల్లో ఎప్పుడన్నా మీరు విన్నారా? మన పితరులు అనుభవించారు ఈ శ్రమలో. అలాంటి వాళ్ళందరికీ మారు మనసు లేకపోయినా దేవుడు ఏం చేశాడు తెలిసిన? వాళ్ళ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వాళ్ళ ప్రార్థన ఆలకించి విడిపించాడు.
అర్థమైందండి? కానీ దేవుని రాజ్యం మాత్రం అలాగ లేదు. విగ్రహారాధికులు దేవుని రాజ్యం లేదు. చూసారా? గర్వం ఇష్టలకి దేవుని రాజ్యం లేదు. కనుక ఈరోజు రాత్రి ఆజ్ఞను నువ్వు ఎందుకు అతిక్రమించి ఎందుకు నువ్వు పక్కకు తొలిగావు తెలిసినా? నీ జీవితంలో నిన్ను రక్షించిన ఆజ్ఞ కంటే మనుషుల ఆచార సంబంధమైన నీ ఇరుగు పొరుగు వారి యొక్క ఆచార సంబంధమైన వాటికి నువ్వు తిరిగిపోయావు. అందుకనే దేవుడు నీ జీవితంలో అంధకారాన్ని అనుమతిస్తాడు. ఏదైనా చిన్న జ్వరం వచ్చిందనుకోండి, తగ్గట్లేదు అనుకోండి, నీ మైండ్ పనిచేయదు. పిచ్చెక్కిన కుక్కలాగా ఊరంతా తిరుగుతూ ఉంటావు. అర్థమైందండి? ఏదైనా శ్రమ వస్తే నీ మైండ్ పనిచేయదు. అదే అంధకారం అంటే. నీ మైండ్లో ఒక్క ఆలోచన కూడా క్షేమకరమైన ఆలోచన నీ జీవితంలో కనపడదు, పిచ్చెక్కిపోద్ది. పిచ్చి ఆసుపత్రిలో పిచ్చోళ్ళు కనుక తిరుగుతూ ఉంటాం. కనుక అంధకారం అనేది ఎంత ప్రమాదపూరితమైందో ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, చెప్పడానికి సమయం లేదు. ప్రభుచితమైతే రేపు కూడా ఇదే కంటిన్యూ చేయొచ్చేమో, మరి నాకు తెలీదు. లేదా మొదటి యోహాను పత్రిక కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఈరోజు రాత్రి మనందరం 3 దినాలు దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఒకవేళ విగ్రహం నీలో ఉంటే మారు మనసు లేదని ఖచ్చితంగా దేవుడు చెప్పేశాడు. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు రాత్రి నీ దయనో కనికరమునో కృపనో మా అందరి ఎడల ఉంచి 107వ కీర్తనలో నుంచి 3 దినాలుగా నీ సత్యవాక్యములో నుండి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆజ్ఞను అతిక్రమించారంటే అన్యజనుల యొక్క ఇష్టాలను నెరవేర్చడానికి. నాయన, మనుషుల ఆచార సంబంధమైన విగ్రహముల తట్టు తిరిగి వాళ్ళు దేవుని ఆజ్ఞను మర్చిపోయారు. ఒక ఆజ్ఞ నిత్య జీవాన్ని ఇస్తుంది నాయన, రక్షించి కాపాడుతుంది. అలాంటి ఆజ్ఞను విడిచిపెట్టి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు నాయన. ఈరోజు రాత్రి అలాంటి శాపగ్రస్తమైన బ్రతుకుల్లో నుండి మమ్మల్ని అందరినీ విడిపించండి నాయన. ఈ సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రతి నెల నాయన కీర్తనల గ్రంథంలో నుంచి మమ్మల్ని ఎంతగానో పరిశుద్ధపరుస్తున్నావు. అనేక ఉపదేశముల ద్వారా మాతో మాట్లాడుతున్నావు. సాగిలపడుతున్నానయ్యా, నన్ను నా బిడ్డల్ని ఎంత ప్రేమించావో నేను కృతజ్ఞున్నై నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఈ రాత్రి నన్ను నా బిడ్డలందరినీ ప్రభా విశ్వాసము కలిగిన వారమై ప్రార్థించి విడుదల పొందడానికి కృప దయచేయండి. అలాంటి అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా విడుదల పొందుటకు కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్.